హలో స్టూడెంట్స్, ఇంగ్లీష్ సెమిస్టర్ 2లో సెక్షన్ ఏలో C1 కండిషనల్స్ అనే టాపిక్ షార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హియర్ ఈ 3 ఫార్ములాస్ గుర్తుంచుకుంటే మీకు చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు కండిషనల్స్. ఫస్ట్ వన్, ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రజెంట్ V1 ఉంటే మెయిన్ క్లాస్లో సింపుల్ ఫ్యూచర్ వస్తుంది, విల్ ఆర్ షెల్ వస్తుంది. అదే ఇఫ్ క్లాస్లో పాస్ట్ ఉంటే V2 ఉంటే మెయిన్ క్లాస్లో వుడ్ ఆర్ షుడ్ వచ్చి V1 వస్తుంది. ఓకే, అదే ఇఫ్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే అంటే హ్యాడ్ ప్లస్ V3 ఉంటే మెయిన్ క్లాస్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటుంది. పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఉంటుంది. మీన్స్ వుడ్, షుడ్, కుడ్ ఈ మూడిట్లలో ఏదో ఒకటి వస్తుంది, హ్యావ్ వస్తుంది, V3 వస్తుంది. సో ఈజీగా మీకు ఇటన్నా ఇస్తారు బ్లాంక్, ఇటైనా ఇస్తారు. క్లూ ఇంకో ఆపోజిట్ దిక్కు ఉంటుంది. ఇక్కడ క్లూ ఇస్తే ఇటు బ్లాంక్ ఇస్తారు, ఇటు బ్లాంక్ ఇస్తే ఇటు క్లూ ఇస్తారు. ఈజీ. ఇక్కడనేమో సింపుల్ ఫ్యూచర్ వస్తుంది విల్, ఇంకెక్కడ రాదు విల్. ఈ రిమైనింగ్ 2 వాటిలలో వుడ్ వస్తుంది ఆర్ షుడ్, V2 వస్తుంది, బట్ V1 వస్తుంది తర్వాత. షుడ్ ఆర్ వుడ్ తర్వాత V1 వస్తేనేమో సెకండ్ కండిషన్ పాస్ట్ రావాలి. అదే హ్యావ్ ప్లస్ V3 వస్తేనేమో అంటే పర్ఫెక్ట్లో ఉంటేనేమో పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి. చూడండి ఎగ్జాంపుల్. హియర్ మీకు క్వశ్చన్ పేపర్లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవి 2023 అండ్ 22 పేపర్స్. ఇక్కడ చూడండి, ఇఫ్ షీ రన్స్ ఫాస్ట్, ఇఫ్ క్లాస్లో రన్స్ ఉంది అంటే V1 ఉంది, సింపుల్ ప్రెజెంట్. V1 ఉంటే ఏం రాయాలి? ఫస్ట్ కండిషన్ కాబట్టి సింపుల్ ఫ్యూచర్లో రాయాలి. మీన్స్ విల్ క్యాచ్ అని రాయాలి. విల్ ప్లస్ V1 రాయాలి ఇక్కడ మనం. నెక్స్ట్, ఇఫ్ క్లాస్లో బ్లాంక్ ఇచ్చారు మీకు, ఐ వుడ్ బై అని అన్నారు. వుడ్ తర్వాత బై అనేది V1. వుడ్ తర్వాత V1 వస్తే ఏం రాయాలి మనం? ఇఫ్ క్లాస్లో పాస్ట్ టెన్స్ రాయాలి. మీన్స్ ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ ఐ మిస్ చేశారు వాళ్ళు. ఇఫ్ ఐ వర్ వస్తుంది, వర్ బీ ఫామ్లో వర్. నెక్స్ట్ థర్డ్ బ్లాంక్, ఇఫ్ రజన్ హ్యాడ్ మెట్ రమన్. హ్యాడ్ అని వచ్చింది, మెట్ వచ్చింది. మీన్స్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే ఏం రావాలి మనకి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ రావాలి మెయిన్ క్లాస్లో. ఫ్యూచర్ పర్ఫెక్ట్లో సో ఇక్కడ ఏమొస్తుంది? వుడ్ హ్యావ్ సబ్మిటెడ్ వస్తుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ వుడ్ హ్యావ్ సబ్మిటెడ్.